నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగ చేసిన రోగములలో ఏది మీకు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడైన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు అత్యంత ప్రియమైన నీ దాసులు ప్రభువా, నీ చిత్తానికి లోబడి, నీ దర్శనానికి లోబడి, నీవిచ్చిన పిలుపుకు లోబడి, నీ అభిషేకమునకు లోబడి నీ ఘనమైన సేవ చేయడానికి కడవరి దినాల్లో యవన ప్రాయములో నీవు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. నిత్యము ప్రభువా నీ రాజ్య స్థాపన కొరకు పరితపిస్తూ నీ సేవలో ప్రభువా అహర్నిశలు ప్రయాసపడుతుండగా నీ దాసుని దీవించండి, నీ దాసుని కుటుంబాన్ని దీవించండి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసయ్యా, నేటి ఆదివారం నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము ఉన్నాం, మాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనములో ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ మనకు కనబడుతుంది. 400 సంవత్సరాలు, మరో విధంగా చెప్పుకుంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశములో ఫరో బానిసత్వం క్రింద, ఫరో యొక్క దాస్యములో జీవించారు, కఠినమైన శ్రమలు అనుభవించారు. దేవుని మహాకృపను బట్టి, దేవుని అనాది సంకల్పాన్ని బట్టి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశం, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు ప్రమాణము చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే అత్యంత సుందరమైన, మనోహరమైన, కొండలు లోయలు గల పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశానికి దేవుడు తన ప్రజలు నడిపించడానికి మోషేను నాయకుడిగా నియమించి ముందుకు నడిపిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగించి నేను ఇశ్రాయేలీయుల దేవుడినని దేవుడే ఫరో ఎదుట, ఐగుప్తీయుల ఎదుట నిరూపించుకున్నాడు. పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన వారుగా ఇశ్రాయేలు జనాంగం కనపడుతున్నారు. విమోచన కార్యం అనేది పస్కా గొర్రెపిల్ల రక్తం దగ్గర ప్రారంభమైంది. మన విశ్వాసయాత్ర కూడా యేసుక్రీస్తు ప్రభువు అనే పస్కా గొర్రెపిల్ల రక్తం దగ్గరే ప్రారంభమైంది. క్రీస్తు రక్తమును ఆశ్రయించి మన జన్మపాపం, కర్మపాపం కడుక్కొని ఆయన శిలువ రక్తములో కడగబడ్డం ద్వారా మన విశ్వాసయాత్ర ప్రారంభమైంది. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన యాత్ర, అరణ్య యాత్ర, కొత్త నిబంధనలో విశ్వాస యొక్క విమోచన కార్యం, ఈ రెండు కూడా పోలికలు ఉంటాయి. ఆనాడు వారు ఫరో బానిసత్వం కింద ఉన్నారు, మనం సాతాను బానిసత్వం కింద ఉన్నాం. ఆనాడు వారు ఐగుప్తీయుల యొక్క దాస్యంలో బ్రతికారు, మనం పాపపు దాస్యంలో ఉన్నాం. దేవుడు మనల్ని పిలిచాడు, మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఆనాడు వారి జీవితంలో ఎన్నో మేలులు చేసి పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా వారి యాత్ర ప్రారంభమైంది. సంహారదూత ఖడ్గం నుంచి తప్పించుకున్నారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ రక్తంలో మనం కడగబడ్డాం. శిలువ రక్తం దగ్గర మన యాత్ర మొదలైంది. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి యాత్రలో ప్రధానమైన ఘట్టం, మన విశ్వాస యాత్రలో కూడా బాప్తిస్మము నీటి దగ్గర అత్యంత ప్రధానమైన ఘట్టం కనపడుతుంది. ఆనాడు వారు ఎర్ర సముద్రపు నీటిలోంచి నడిచొచ్చారు. మన యాత్ర బాప్తిస్మ జలాల దగ్గర, బాప్తిస్మ నీటి దగ్గర మన యాత్ర ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటిన తర్వాత దేవుడు వారిని 6 నెలల మీద నడిపించాడు. 6 నెలల మీద నడిపించి అవతల గట్టుకు తీసుకెళ్ళాడు. అదే సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా వెనక తరుముకొని వస్తున్నటువంటి ఐగుప్తీయులకు భయపడ్డారు. మరలా వాళ్ళ చేతికి చిక్కితే మనం మరింత భయంకరమైన శ్రమలు పొందాల్సి వస్తాయేమో. అసలే ఫరో దుష్టుడు, దుర్మార్గుడు, క్రూరుడు, దుష్ట మేధావి, దుష్ట నియంత. వాడి చేతికి మరలా దొరికితే మన బ్రతుకులు ఇంకా ఎలా ఉంటాయో అని భయపడుతున్నారు. మరోవైపు మోషే అన్నాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి, యెహోవా మీ పక్షమున కార్యము చేయను, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను మరి ఎన్నడను చూడరు అని చెప్పాడు. మోషే దేవుని ఆదేశాన్ని బట్టి ఎర్ర సముద్రం మీద కొట్టగానే 6 నెలలకు కనపడింది. దేవుడు 6 నెలల మీద వారిని నడిపించి అవతలకు తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలీలందరూ అవతల గట్టు ఎక్కగానే దేవుడు మోషేతో చెప్పాడు, ఎర్ర సముద్రం మీద మరలా కొట్టు అన్నాడు. నీరు కలిసిపోయింది. ఆ సముద్రం మధ్యలో ఐగుప్తీయులు సైనికులు ఉండిపోయారు. వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. ఒకే నీరు దేవుని ప్రజలకు రక్షణ ఇచ్చింది, అదే నీరు ఐగుప్తీయులకు మరణాన్ని విధించింది. చూశారా? అంటే పస్కాను ఆచరించిన వారికి ఆ నీరు రక్షణార్థంగా ఉంది. పస్కాను ఆచరించని వారికి అది మరణదండనగా ఉంది. శిలువ రక్తమును ఆశ్రయించకుండా విశ్వాసయాత్రలో ముందుకు సాగుతామంటే అది నీకు ఆశీర్వాదం కాదు. ఇది చాలా ప్రధానమైన విషయం. ఇశ్రాయేలీయులు
చనిపోయినటువంటి ఐగుప్తు సైనికుల శవాలను చూచి దేవుణ్ణి స్తుతించారు. అప్పుడు వారు మోషే యందును దేవుని యందును నమ్మిక ఉంచిరి. 15వ అధ్యాయంలో దేవుని స్తుతిస్తూ మోషే కీర్తన రాశాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు. దేవుణ్ణి స్తుతిస్తూ ఒక స్తుతి కీర్తన పాడారు. దేవుడు తర్వాత వారిని మారా అనే స్థలానికి నడిపించాడు. మారా దగ్గర నీరు చేదుగా ఉన్నాయి. లక్షల మంది ప్రజలు, దాహం వేస్తుంది. మనకనుకోండి ఇక్కడ మాట్లాడితే వాటర్ బాటిల్స్ కొన్ని 100 బాటిల్ తెచ్చి పక్కకి పెడతారు, క్షణానికి ఒక బాటిల్ ఇస్తున్నారు. అక్కడ వారికి బాటిల్ ఇచ్చేవాళ్ళు ఎవరు? తాగడానికి నీళ్ళు లేవు. నీళ్ళు ఉన్నాయి కానీ చేదు నీరు, తాగడానికి పనికిరాదు. వాటర్ బాటిల్ కనుక ఒక వారం బంద్ అయిపోయినాయి అనుకోండి, ఆ వారం పాస్టర్ గారి పని అయిపోయిందే. ఎంత జుట్టున్నా పీకేస్తారు ఇక అంతే. వాటర్ బాటిల్ కూడా చూసుకోవట్లేదు పాస్టర్ గారు. అంటే వాటర్ బాటిల్ కూడా ఎవరు చూసుకోవాలి? పాస్టర్ గారే చూసుకోవాలి. మైకు యాంప్లిఫైర్ కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరిది తప్పు? ఎవరికి ఏది జరిగినా, సంఘంలో ఎవరికైనా మోషన్ అయితే కూడా పాస్టర్ గారిది తప్పు, అవ్వకపోయినా పాస్టర్ గారిది తప్పు. వారు మోషే మీద సనుగు కొనగా అంటాడు. 15వ అధ్యాయం 21, 22, 23, 24, 25 వచనాలు చదివితే వారు మోషే మీద సనుగు కొనగా అంటాడు. 24వ వచనములో ప్రజలు మేమేమీ త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. ఇది మోషే తప్ప? మారా దగ్గర నీళ్ళు చేదుగా ఉంటే మోషే తప్ప? ప్రార్థన కొంచెం ఆలస్యమై బయటికి వెళ్ళేటోడికి ఫుడ్ లేదనుకోండి, పాస్టర్ గారి మీద కోపం. కరోనా వస్తే కూడా ఎవరు తప్పు? డ్యూటీలో శాలరీ సరిగ్గా ఇవ్వకపోతే కూడా మనం డ్యూటీ సరిగ్గా చేయలేదని చెప్పాం, 4 రోజులు డుమ్మా కొట్టామని చెప్పాం. ఎవరిది తప్పు? పాస్టర్ గారిది తప్పు. మోషే మీద సనుక్కున్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించగానే దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మోషేని మర్చిపోయారు. ఇక ప్రార్థనకి సమస్యలు వచ్చినప్పుడే పాస్టర్ గారు గుర్తొస్తారు. సమస్య తీరిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పాస్టర్ గారు గుర్తుకే. కొంతమంది సమస్య తీరిపోయిన తర్వాత ఇండియా వెళ్ళారనుకోండి, వెళ్ళేటప్పుడు కనీసం పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. ఇప్పుడు వెళ్ళావమ్మా అంటారు, అప్పుడే వచ్చిందండి, అప్పుడు ఆ సమస్య ఏమైందమ్మా అని ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అప్పుడే తీరిపోయిందండి, మీరు ప్రార్థన చేశారు కదా ఆదివారం, ఆ మన్నాడు సోమవారం నాడు ఎలాగైనా చుట్టి ఇచ్చారండి, సమస్య తీరిపోయిందని డబ్బులు ఇచ్చారండి, ఇండియా వచ్చామండి. మరి పాస్టర్ గారికి చిన్న మాట చెప్పారా? అవసరం లేదు, ఇంకా పాస్టర్ గారి పని అయిపోయింది. అది అంటే నీరు, చేదు నీరు మధురంగా మారగానే ఇంకా పాస్టర్ గారు మనకి అవసరం. అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, మోషే ప్రార్థించగానే చేదైన నీరు మధురంగా మార్చాడు. ఆ తర్వాత అంటున్నాడు 26వ వచనంలో, దేవుడే అంటున్నాడు అక్కడ వారిని పరీక్షించాడు. 25వ వచనం చివరిలో దేవుడు వారిని పరీక్షించాడు. 26వ వచనంలో చెబుతున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఆయన కట్టడలన్నిటికీ విధేయులై మీరు జీవించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగముల్లో ఏదీ మీకు రానియను, ఏ శోధన మీకు రానియను, ఏ సమస్య మీకు రానియను. మిమ్మల్ని ఆశీర్వదించే యెహోవాను నేను, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేను, మిమ్మల్ని అభివృద్ధి చేసే యెహోవాను నేను. దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇవ్వక ముందు ఈ ఆజ్ఞను దేవుడు ఇస్తున్నాడు. ఇది చాలా ప్రధానమైన ఆజ్ఞ. 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినాన్ని గుర్చినటువంటి ఆజ్ఞ ఇప్పుడు లేదు, కానీ మిగిలిన ఆజ్ఞలన్నీ ఉన్నాయి మనకి. నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు. కొన్ని ఆజ్ఞలకు శాశ్వతత్వం ఉంటుంది. ఎప్పటికీ నరహత్య చేయకూడదు, ఎప్పటికీ దొంగిలించకూడదు, ఎప్పటికీ విభజించకూడదు, ఎప్పటికీ పొరుగువాంది ఆశించకూడదు. ఎప్పటికీ నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు ఆరాధించాలి. ఏ రూపమును నీవు చేసుకోవడానికి వీలు లేదు. ఎప్పటికీ ఉండే ఆజ్ఞలు ఇవి. అలాగే 15వ అధ్యాయం 26వ వచనంలో అత్యంత ప్రధానమైన ఆజ్ఞ, ప్రప్రథమమైన ఆజ్ఞ దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులైన ఎడల, ఆయన యొక్క ఉపదేశమునకు మీరు లోబడిన ఎడల మిమ్మల్ని ఆశీర్వదించే యెహోవాను నేను. ఎప్పుడు అంటే మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. భక్తిలో ఉండవలసిన మొదటి లక్షణం శ్రద్ధ. ఉదయం లేవగానే శ్రద్ధగా మోకరించండి, ప్రార్థన చేయాలి, శ్రద్ధగా బైబిల్ చదవాలి. ఆదివారం రాగానే శ్రద్ధగా తొందరగా మందిరానికి రావాలి. ఆరాధన ఎన్ని గంటలకు మొదలు పెడుతున్నాం, మన ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తున్నాం? శ్రద్ధ ఉండాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి టైం ఉంది, డ్యూటీకి వెళ్ళేటప్పుడు టైం ఉంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టైం ఉంది. మనం ఇండియా వెళ్ళాలంటే ఏ పని మీద వెళ్ళాల్సి వచ్చినా ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు గాడి రావాలంటే దానికి కూడా ఒక టైము, అన్నిటికీ టైం ఉంది. మందిరానికి వచ్చే విషయంలో ఎంతమంది టైం పాటిస్తున్నాం? సాయంత్రం వేళ దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి ఎంతమందికి టైం కేటాయిస్తున్నారు?
దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఇశ్రాయేలు జనాంగానికి, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. శ్రద్ధగా వినాలి. ఆదివారం దైవజనులు చెప్పే మాట. ప్రతిదినం మనం చదివే దేవుని లేఖనాన్ని శ్రద్ధగా చదవాలి. దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవుని ఆశీర్వాదం మనకు కలగాలి అంటే మొట్టమొదట ఉండవలసిన లక్షణం శ్రద్ధగా దేవుని మాట వినడం. 19వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి దయచేసి. నిర్గమాకాండం 19:5. కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకొనిన ఎడల మీరు సమస్తమైనటువంటి దేశ ప్రజలలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎంత గొప్ప మాట చెబుతున్నాడో. ఈ భూమి మీద ఎన్నో జనాంగాలు ఉన్నాయి. 5 ఖండాలలో ఎన్నో జనాంగాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మత నమ్మకాలు కలిగిన ప్రజలు ఉన్నారు. భూమి మీద ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనాంగములలో మీరు నాకు, నా దృష్టిలో నా స్వకీయ సంపాద్యంగా, నా సొంత ప్రజలుగా మీరు ఉండాలి అంటే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల. మనం దేవుని ప్రజలం అయినప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన విని వారి కుటుంబాలను దీవిస్తాను, వారి దేశాన్ని దీవిస్తాను, వారి వ్యాపారాలు దీవిస్తాను, వారి ఉద్యోగాలు దీవిస్తాను. ఎప్పుడంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి, తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అన్ని విషయాలు తగ్గించుకుని ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తనను తాను రిక్తునిగా చేసుకున్న తాను తగ్గించుకున్నాడు. ఆయన కంటే గొప్పలో మనం, ఆయన మహోన్నతుడైన దేవుడే అంత ఎక్కువ తగ్గించుకుంటే మనం ఏ పార్టీ వాళ్ళం? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు నా ప్రజలు గనక నా మాట శ్రద్ధగా వినాలి, నా లేఖనాన్ని శ్రద్ధగా చదవాలి, నా నిబంధనను అనుసరించి మీరు నడవాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి 2 వచనాల్లో అద్భుతమైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. వాగ్దానాలు నెరవేరాలంటే దేవుని మాట వినాలి. మొదటి వచనంలో అన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. కింద అన్ని వాగ్దానాలు చెప్పుకొని వచ్చాడు. తర్వాత వినని ఎడల ఎలాంటి శాపాలు వస్తాయి చెప్పాడు. వినకపోతే ఎలాంటి శాపాలు వస్తాయి చెప్పాడు. వినిన ఎడల ఎన్ని ఆశీర్వాదాలు పొందుతామో. ఎప్పుడంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, ఆయన మాటకు లోబడాలి. దేవుని మాట వినాలి, శ్రద్ధగా వినాలి, లోబడాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఏ పనైనా సరే దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో శ్రద్ధ ఉండాలి. నీవు పనిచేసే స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, నీ పైనున్న అధికారులు నిన్ను గౌరవించాలి అంటే నెహెమ్యా ఎంత శ్రద్ధగా ఉన్నాడు. రాజుకు పాత్ర అందించేవాడు. నెహెమ్యా ముఖం దిగులుగా ఉండేటప్పటికీ నెహెమ్యా ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు. నెహెమ్యా ప్రార్థన రాజు మనస్సును దేవుడికి అనుకూలంగా, నెహెమ్యాకు అనుకూలంగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. పనిలో ఎంత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. వేషధారణ కుదరదు. కొంతమంది యజమాని ఉంటే ఒకలాగా, యజమాని లేకపోతే ఒకలాగా, పాస్టర్ గారు ఉంటే ఒకలాగా, పాస్టర్ గారు లేకపోతే ఒకలాగా, తల్లిదండ్రులు ఉంటే ఒకలాగా, తల్లిదండ్రులు లేకపోతే ఒకలాగా, భర్త ఉంటే ఒకలాగా, భర్త లేకపోతే ఒకలాగా, భార్య ఉంటే ఒకలాగా, భార్య లేకపోతే ఒకలాగా. అలా ఉంటే దేవుడు ఒప్పుకోడు. వేషధారణ అంటారు దాన్ని. ముందు ఒక మాట వెనకో మాట మాట్లాడితే దాన్ని వేషధారణ అంటారు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మన దేవుడు మన ప్రక్కన ఉన్నాడు. శ్రద్ధగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పని ఈ దేశానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నీకు అప్పగించిన పనిలో శ్రద్ధ గలవారు ఏలుబడి చేయుదురు అన్నాడు. నీ పనిలో నీవు శ్రద్ధ నమ్మకత్వాన్ని కలిగి ఉంటే ఏలుబడి చేసే స్థితికి నడిపిస్తాడు. యోసేపును ఒక బానిసగా తీసుకొచ్చాడు పోతీఫర్ ఇంటికి. బానిసగా వచ్చిన యోసేపు యాజమాన్య స్థితికి ఎదిగాడు. ఎందుకంటే పనిలో శ్రద్ధ నమ్మకత్వం ఉన్నాయి. హల్లెలూయా. పనిలో ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. రెండవది నమ్మకత్వం ఉండాలి. సంఘంలో కూడా శ్రద్ధ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. శ్రద్ధను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు శ్రద్ధ కలవారిని అభివృద్ధి చేసే దేవుడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల అన్నాడు. శ్రద్ధ ఉండాలి. దేవుని సంఘం అభివృద్ధి చెందాలి. మనల్ని బట్టి సంఘానికి మేలుకరంగా ఉండాలి.
మనల్ని బట్టి దేవుని సేవ అభివృద్ధి చెందాలి. మనము దేవుని సన్నిధిలో దేనిని అశ్రద్ధ చేయకూడదు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనములో ఒక మాట రాస్తాడు. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. ఏం చేయకూడదట? ఎందుకంటే మీరు ఏర్పరచబడ్డారు. మీరు నా పిల్లలు, నా ప్రజలు, మీరు నా సొత్తు, నా అమూల్యమైన రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. లోకంలో అన్యుల వల్ల మీరు ఉండకూడదు. మీరు నా కుమారులు. దేవుడు అంటున్నాడు, నా కుమారులారా, నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుటకు. ప్రార్థనా ధూపం వేయడానికి దేవుడు పిలిచాడు. నువ్వు పనిచేసే స్థలములో నీ సాక్ష్యం మంచిగా ఉండాలి. నువ్వు ఏ ఇంటిలో ఉంటున్నావో ఆ ఇల్లు దీవించబడాలి. నయమాన్ ఇంట్లో ఒక చిన్న కుమార్తె ఆ ఇంట్లోకి వచ్చింది. ఆ చిన్న కుమార్తెను బట్టి ఆ ఇల్లు దీవించబడింది. సృష్టికర్త అయిన దేవుడు ఆశీర్వాదం ఆ కుటుంబం పొందుకునేటట్లుగా ఆ కుమార్తె గొప్ప సాక్షిగా ఉంది. మనం ఎక్కడున్నా సరే మనల్ని బట్టి ఆ కుటుంబం దీవించబడాలి, సంస్థ దీవించబడాలి. ఎక్కడున్నా సరే మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. అక్కడ చెబుతున్నాడు, నా కుమారులారా, మీరు నాకు పరిచారకులుగా ఉండడానికి, నా సన్నిధిలో ప్రార్థనా ధూపం వేయడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. తన సన్నిధిని నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు. ఎంతమందికి పరిచర్య అంటే ఇష్టం? కుర్చీలు వేయడం ఎంతమందికి ఇష్టం? పరిచర్య మందిలో త్రోడడం ఎంతమందికి ఇష్టం? చిన్న పని అయినా సరే అందరూ తిన్న తర్వాత ప్లేట్లు మిగిలిపోతాయి. ఎవరికాల డ్యూటీ అనో లేకపోతే ఇంకోటి కారణం చెప్పుకుని వెళ్ళిపోతారు. తిన్న ప్లేట్లు తీయడానికి ఎంతమందికి శ్రద్ధ ఉంటుంది? అందరూ తాగేసిన బాటిల్స్ తీయడానికి ఎంతమందికి శ్రద్ధ ఉంటుంది? వాళ్ళు తాగి వెళ్ళిపోతే అంత కొవ్వెక్కిపోయారా అని మన ఇంగ్లీష్లో, తెలుగులో కూడా రాదు మనకి. మనం తీయాలా? వాళ్ళు తిన్న ప్లేట్ మనం తీయాలి. అదే తగ్గింపు అంటే. యేసు ప్రభు మన కోసం ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. మన ముఖం మీద ఉమ్మి లేదే. మనల్ని ఎప్పుడైనా ఎవరైనా కాలర్ పట్టుకున్నాడా? కాలర్ పట్టుకున్నాడంటే ఎంత అవమానమో. బుర్జ్ ఖలీఫా నుంచి దూకి చచ్చిపోతాం అన్నంత బిల్డప్ ఇస్తుంటాం మనం. ఎంత హడావుడి చేసేస్తుంటాం ఎవడన్నా కాలర్ పట్టుకుని. యేసు ప్రభు మౌనం దాల్చాడు. దాన్ని తగ్గింపు అంటాం. తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. నాకు పరిచర్య చేయడానికి, నా సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. మీరు అశ్రద్ధ చేయకూడదు. నా కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనంలో చెబుతున్నాడు. ఎందులో శ్రద్ధ కలిగి ఉండాలో చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా ఉండి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి అన్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడే నా ప్రియ సహోదరులారా అని మొదలుపెట్టాడు. అధ్యాయం ప్రారంభంలో పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధానాన్ని గురించి చెప్పి మన పునరుత్థానము ఎంత ఆవశ్యకమో, ఎంత తప్పనిసరిగా జరుగుతుందో చెప్పి పునరుత్థాన మహిమలన్నీ చెప్పి పునరుత్థానంలో మనం పొందబోయే దీవెనలు చెప్పి ఆ అధ్యాయాన్ని ముగించేటప్పుడు చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక చాలా ప్రత్యేకమైనది. అసలు కొరింథీలకు దేవుడు 4 పత్రికలు రాయించాడు పౌలు ద్వారా. కానీ దేవుని చిత్తాన్ని బట్టి 2 పత్రికలు అమల్లోకి వచ్చాయి, మనకి అందుబాటులోకి వచ్చాయి. 4 పత్రికలు రాశాడు పౌలు కొరింథీలకి. కానీ బైబిల్లో మనకు 2 పత్రికలు ఉన్నాయి. ఆ 2 పత్రికలు కూడా చాలా ప్రధానమైనవి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, ఎంత ఏక మనస్సు, ఏక తాత్పర్యం, సమాధానం కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక భావంతో జీవించాలో చెబుతూ ఉంటాడు. అక్కడ చెబుతున్నాడు 15వ అధ్యాయం ఆఖరి వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. దేవుని కొరకు మనం చేసే పని ఏది వ్యర్థం కాదు. నిన్ను బట్టి సంఘంలోకి అనేక మంది నూతన ఆత్మలు నడిపించబడాలి. మీరు పనిచేసే స్థలంలో, లేకపోతే మీ ఇరుగు పొరుగున ఎవరో తెలిసిన వాళ్ళు, మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరితో అయినా కాసేపు 5 నిమిషాలు మాట్లాడితే ముందేమో చాలా అందంగా టిప్ టాప్గా తయారైనట్టు కనపడతారు. లోపల అగ్నిగుండం లాంటి సమస్యలు ఉంటాయి గుండెల్లో. 5-10 నిమిషాలు మాట్లాడేటప్పటికి అప్పుడు ఓపెన్ అవుతారు. ఇంటి దగ్గరండి అని మొదలు పెడతారు. మా ఆయనకి ఇలా ఉందండి, మా ఆవిడకి ఇలా ఉంది, లేకపోతే మా అమ్మ ఇలా ఉంది, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని సాక్షి మళ్ళీ ప్రార్థనాంశం చెప్తారు. పైకి మాత్రం వీళ్ళకి ఏ సమస్యలు లేవనుకుంటాం మనం. ఎవరిని కదిపినా ఏదొక విషయం ఉంటుంది, విషాదతో. అదే మంచి అవకాశం దేవుళ్ళకి నడిపించడానికి. మా సంఘంలో మన ఒకళ్ళు ఇలా ఉంటే ప్రార్థన చేసామని అందరం కలిసి దైవజనులు ప్రార్థన చేశారు, సమస్య తీరిపోయిందో, రేపు ఆదివారం మాతో రండి, చర్చికి తీసుకెళ్తాను, ప్రార్థన చేయించుకోండి. ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించి మందిరంలోకి నడిపించడానికి చాలా అవకాశం ఉన్నటువంటి దేశంలో మీరు ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఇండియాకి వచ్చిన తర్వాత ప్రెస్టేజ్ వచ్చేస్తుంది, కానీ ఇక్కడైతే ఏ ప్రెస్టేజ్ ఉండదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నెమ్మదిగా ఎవరిని కదిపినా ఏదో ఒక సమస్య ఉంటుంది.
వాళ్ళని కదపండి, స్నేహం చేసుకోండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఎల్ఐసి ఏజెంట్లు వదులుతున్నారా? ఇండియాకి రాగానే ముందు మన ఇంటికి ఎవడొస్తాడు? ముందు ప్రార్థన చేసిన పాస్టర్ గారిని మర్చిపోతాం, చుట్టాలందరినీ పలకరించేసి లాస్ట్ని మళ్ళా దేశం వచ్చేటప్పుడు, మళ్ళీ దుబాయ్ వచ్చేటప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు. మనకి వారం రోజులు అవ్వకుండానే మన ఇంటికి డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతాయని ముందు ఎల్ఐసి ఏజెంట్ వచ్చి కూర్చుంటాడు. మీకండి మంచి డబ్బులు వస్తాయండి, భవిష్యత్తులో చాలా బాగుంటుంది ఈ స్కీము. ఎప్పుడు వస్తాయి? నేనేం చెప్పలేదు సుమా, మీరే అన్నారు. ఎప్పుడో మనం పోయిన తర్వాత వచ్చేదానికి ఇప్పుడు స్కీమ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ఎంతో కాదండి సంవత్సరానికి 30,000 పిల్లలకి బాగుంటుందండి అంటే మీరు పోతారు, తర్వాత వెనకున్న వాళ్ళకి. అంటే ఎంత తెలివిగా ఒక ఎల్ఐసి ఏజెంట్ ఒక వ్యక్తిని పట్టుకుంటున్నాడు. మనం రక్షణలోకి నడిపించడానికి వ్యక్తులను పట్టుకోగలుగుతున్నావా? మనకు టార్గెట్ లేదు కనుక. దేవుడు కనుక టార్గెట్ పెట్టి ప్రతి ఒక్కరూ ఇంతమందికి సువార్త చెప్పండి అని చెప్తే అప్పుడు కానీ మనకి బాధ్యత గుర్తుకు రాదు. కానీ ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలి. ఇరుగు పొరుగు వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలామంది బయట కనపడుతుంటారు. కదపండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళతో స్నేహం చేయండి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ స్వార్థ ప్రకటన పట్ల ఆసక్తి ఉండాలి. సంఘాన్ని బలపరుచుకోవాలి, నూతనాత్మలు సంఘంలోకి తీసుకురావాలి. నిన్ను బట్టి సంఘంలో ఎంతమంది రక్షించబడ్డారు ఒకసారి ఆలోచించుకో. సంఘానికి నువ్వేం చేశావు? చాలామంది ప్రశ్నించేస్తుంటారు, పాస్టర్ గారు మాకేం చేశారు? పాస్టర్ గారు ఏం చేస్తారు? దేవుడి సేవ చేస్తారు. పాస్టర్ గారు నీ సేవ చేయడానికి ఉన్నారా? అవునా కదా? పాస్టర్ గారు స్వార్థ ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని పరిచర్యలు, రాత్రింబగలు వాక్య ప్రకటనకి. పాస్టర్ గారు మాకేం చేశారు? పాస్టర్ గారు మాకేం చేశారు అంటుంటారు. అసలు మనం ఏం చేసాం సంఘానికి? మన ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? ఎన్ని కొత్త ఆత్మలు మందిరానికి వచ్చాయి? మన ద్వారా ఎంతమంది నూతనమైన వ్యక్తుల మందిరంలోకి వస్తున్నారు? కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నీకు నువ్వు ఆలోచన చేయి. మనము దేవుడి కొరకు ఏం చేశాం? దేవుడు లెక్కలేని ఉపకారాలు చేశాడు మన జీవితంలో. పాస్పోర్ట్ పెట్టినప్పుడు దేవుడు కృప చూపించాడు. వీసా విషయంలో ప్రయత్నం చేస్తే దేవుడు కృప చూపించాడు. దేవుడు కృపను బట్టి దేశానికి తీసుకొచ్చాడు. ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. మంచిగా సంతోషంగా సుఖంగా ఉన్నాం. ఇన్ని దేవుడు అద్భుత కార్యాలు చేస్తే దేవుడు చేసిన మేలు ఎంతమందికి చెప్తున్నావు? ఎంతమందిని దేవుని సంధికి నడిపిస్తున్నావు? జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆ ఒడిదుడుకుల్లో దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో ఆదరించాడు, ఎంతగానో బలపరిచాడు. మోడుబారిపోయిన స్థితిలో ఉన్న జీవితాలను మరలా దేవుడు చిగురింపజేశాడు. మోడుబారిపోయిన స్థితిలో ఇంకా నా జీవితం ఇంతే, నా బతుకు బాగుపడదు, నాకు ఇంకెవరి వలన నాకు ఏ పని అవ్వదు, నా జీవితం ఇంతే అనుకున్న పరిస్థితుల్లో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఎంత శ్రద్ధతో దేవుడి సన్నిధిలో కృతజ్ఞతతో నేనేం చేశాను అనేది ఆలోచించాలి. అవునా కదా? అది ఎందుకంటే ప్రభువు నందు మీ ప్రయాస. మనం ఇంటి దగ్గర ఉన్న మన చుట్టాలకి ఎంత సాయం చేసినా మరలా 6 నెలలు పోయేటప్పటికి ఏమవుద్ది? మొన్న వచ్చినప్పుడు ఏదో 150 రూపాయలు ఏర్పాటేసిందమ్మా అంటారు, అంతే. అదే ఒక అన్యుడైన ఒక వ్యక్తిని ప్రేమించి నెమ్మదిగా గాడి తీసుకుని గాడి ఎక్కించుకుని ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10 dirhams ఖర్చు అయిన ఆ వ్యక్తి కోసం మనం ప్రయాసపడితే ఒక వ్యక్తి రక్షించబడితే దేవుడిచ్చే ఆశీర్వాదము లెక్క పెట్టలేనంత ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఖర్చు పెట్టాలి. పౌలు తన జీవితాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టేశాడు. దేవుడి కొరకు ఖర్చు పెట్టాడు. అక్కడ అంటున్నాడు కదా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా ఉండి ఎప్పటికీ నీ ప్రభువు కార్యాభివృద్ధి యందు స్థిరంగా ఉండాలి. దేవుడి సంఘంలో కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ, ఏదో కప్పలు తక్కడంటారు. కప్పలు ఒక చోట స్థిరంగా ఉండవు, అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఎగురుతూ ఉంటాయి. అలా కాదు, స్థిరంగా ఉండాలి. ప్రభువులో స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు క్షమాభివృద్ధికరమైనటువంటి ఆలోచన, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికీ రెండవ రాకడ వరకు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో శ్రద్ధ ఉండాలి, ప్రార్థనలో శ్రద్ధ, వాక్యంలో శ్రద్ధ, దేవుని సన్నిధి పట్ల శ్రద్ధ, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ, దేవుని సన్నిధిలో ఎక్కువగా సాక్ష్యంగా ఉండడం పట్ల శ్రద్ధ. మనము దేవుడికి ఇచ్చేటటువంటి శ్రద్ధను బట్టే దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. అటువంటి శ్రద్ధా జీవితాన్ని కలిగి ఉందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు అత్యంత ప్రియమైన నీ దాసులు నీ దేశానికి తీసుకుని వచ్చి నీవు దర్శనమిచ్చి అభిషేకం ఇచ్చి వారిని ప్రభువాన్ని యొక్క చిత్తము చొప్పున పిలిచి నీ సేవ చేయడానికి గొప్ప భాగ్యాన్ని మీరు కలిగించావు. సేవలో ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చండి, సంఘాన్ని దీవించండి. సంఘములో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపరులుగాను ఉండుటకు నీ కృప దయచేయి. సమస్యల్లో ఉన్న వారిని విడుదల కలిగించి నెమ్మదితో కొన్ని జీవితాలు దయచేయి. విన్న వాక్యాన్ని గుండెల్లో దాచుకుని నీ మాటను శ్రద్ధగా వినడానికి, వెంటనే లోబడడానికి, యేసయ్యా నీవు మాకు ఇచ్చిన ఉద్యోగములలో, వ్యాపారములలో శ్రద్ధ కలిగి ఉండడానికి, సంఘ క్షేమాభివృద్ధి పట్ల శ్రద్ధగా ఉండడానికి, మా కుటుంబాలను నీ వాక్యానుసారంగా
స్థిరపరచుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండడానికి కృప దయచేయమని, శ్రద్ధతో కూడిన భక్తి మాకు ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. అందరికీ ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులకి